మెదక్ జిల్లా కొనాయపల్లిలో తీవ్ర ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. బీజేపీ కాంగ్రెస్ వర్గాల మధ్య అయితే గొడవ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం దాడి కూడా చేసుకున్నాయి. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారని పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కొనాయపల్లి పీటీలో బీజేపీ కాంగ్రెస్ వర్గాల మధ్య గొడవ జరిగింది. అయితే ఒకరికొకరు పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల బయట ఉండాల్సింది పోయి లోపలికి వచ్చేసి అటు క్యూ లైన్ లో ఉన్న వాళ్ళను కూడా కాంగ్రెస్ అటు కొంతమంది నాయకులు ప్రచారం చేస్తుండగా బీజేపీ నాయకులు దాన్ని ఎన్నుకొని ఎట్టి పరిస్థితుల్లో లోపల ప్రచారం చేయదని చెప్పి వారించగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడి ఒకరిపై ఒకరు దాడి చేసిన పరిస్థితి కనిపించింది. మొత్తానికి ఇరు వర్గాలను కూడా సంఘటనా చేరుకున్నటువంటి మనోహరాబాద్ ఎస్ఐ తూప్రాన్ ఇద్దరు కలిసి విచ్చేసి అక్కడి నుంచి ఇద్దరిని కూడా పంపించి వేశారు. ఎట్టి పరిస్థితుల్లో లోపలికి రావద్దని చెప్పి దూరంగా పంపించి వేశారు. చెదురుముదురు ఘటనలు తప్ప మెదక్ జిల్లా అంతా కూడా పరిస్థితి సందర్భంలో ఒక మనోహరాబాద్ మండలం కోనాయపల్లిలో మాత్రం ఘర్షణ చోటు చేసుకుని చెప్పవచ్చు. మొత్తానికి పోలీసులు అయితే పూర్తి స్థాయి బందోబస్తు కొంత ఏర్పాటు చేసి ఇప్పటికీ ప్రశాంతంగా అక్కడ పోలింగ్ జరిగే విధంగా అయితే చూస్తా ఉన్నారు. ఇరు వర్గాల మధ్య కేసులు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది.